టెక్నికల్ రౌండ్‌ని ఎలా ఫేస్ చేయాలి సార్ అసలు? టెక్నికల్ రౌండ్స్‌లో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మొత్తాన్ని స్టార్ అనే కాన్సెప్ట్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎస్ అంటే సిట్యుయేషన్. సో, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఈ ప్రాజెక్ట్‌ని చేయాలనుకున్నాము. ఓకే. నెక్స్ట్ టీ అంటే టాస్క్. సో, ఎలాంటి టైప్ ఆఫ్ అల్గరిథమ్స్ గానీ, లేకపోతే కోడ్ గానీ అందులో యూజ్ చేయాలి అనుకుంటున్నాం. ఆ టాస్క్ ఎలా చేశాము అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. తర్వాత యాక్షన్. ఓకే. సో, ఇప్పుడు యాక్షన్‌లో మీరు ఏమి ఇన్వాల్వ్ అయ్యారు? ఏ టైప్ ఆఫ్ కోడ్ రాశారు? ఏ టెక్నాలజీ యూజ్ చేశారు? అందులో ఓకే. మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంది? ఆ డిఫికల్టీస్‌ని ఓవర్‌కమ్ అవ్వటానికి ఇంకా ఏం చేశారు? ఫైనల్‌గా ఆర్. ఆర్ అంటే రిజల్ట్. ఓకే. ఈ రిజల్ట్‌లో మీరు ఏం అవుట్‌పుట్ తీసుకొచ్చారు? ఈ వచ్చిన అవుట్‌పుట్ ఎంత యాక్యురేట్‌గా వర్క్ అవుతుంది? అండ్ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ డిప్లాయ్ చేసాం? ఏ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో డిప్లాయ్ చేశారు? దాని ఫైనల్ యూఆర్ఎల్ ఏంటి? అన్నవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఈ స్టార్ అనే ఫార్మాట్ గనక ఫాలో అయితే మీ ప్రాజెక్ట్ ప్రాపర్ స్ట్రక్చర్‌లో నీట్‌గా, క్లియర్‌గా ఇంటర్వ్యూయర్‌కి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు.